రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గుడివాడకు చెందిన తులసిబాబుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాజీ ఏఎస్పీ విజయ్ పాల్ కు తులసిబాబు సన్నిహితుడుగా ఉన్నారు. పలుమార్లు తులసిబాబు పేరును రఘురామ ప్రస్తావించారు. ఇప్పటికే పలువురు పోలీసులు, సిఐడి అధికారులు, డాక్టర్లను విచారించిన ప్రకాశం జిల్లా పోలీసులు తొలిసారి ఈ కేసులో ప్రైవేట్ వ్యక్తికి నోటీసులు జారీ చేశారు. రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గుడివాడకు చెందిన తులసిబాబుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి. కేశవాణి గుడివాడ తులసి ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యేగా ప్రస్తుతం పేరొందింది. అయితే రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ అంశంలో ప్రస్తుతం తులసి పేరు చర్చనీయాంశంగా మారింది. గతంలో అనేక మార్లు రఘురామకృష్ణరాజు తులసి ఏ రకంగా తనని ఇబ్బంది పెట్టారు, అటు కస్టోడియల్ లో ఉన్నప్పుడు తులసి తన మీద కూర్చున్నాడంటూ కూడా స్వయంగా రఘురామరాజు ప్రకటించడంతో ప్రస్తుతం ప్రకాశం జిల్లా పోలీసులు గుడివాడ ఎమ్మెల్యే రాముకి సంబంధించి ఆంతరంగిక వ్యక్తిగా ఉన్న తులసి బాబుకి ప్రస్తుతం నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ విషయంలోనే అప్పుడే కస్టోడియల్ టార్చర్ కి సంబంధించి అసలు ఏం జరిగిందనే విషయాలకు సంబంధించి విచారణకి హాజరు కావాలి. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇప్పటికే పోలీసులు ఈ అంశానికి, ఈ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే అనేక మంది పోలీసులు కావచ్చు, సిఐడి అధికారులు, అదేవిధంగా డాక్టర్లు అనేక మందిని విచారించిన నేపథ్యంలో తాజాగా మొదటిసారి ఒక ప్రైవేట్ వ్యక్తికి నోటీసులు జారీ చేయడం జరిగింది. కస్టోడియల్ టార్చర్ కి సంబంధించి సిఐడి కస్టోడియల్ టార్చర్ లో గతంలో రఘురామకృష్ణరాజు ఇబ్బంది పెట్టిన అధికారులకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం గుడివాడలో అటు ఎమ్మెల్యేకి షాడోగా ఉన్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. తులసికి సంబంధించి దాని నేపథ్యంలోనే గతంలో గుడివాడ నియోజకవర్గంలో ఒక సభకి హాజరైన రఘురామకృష్ణరాజు స్వయంగా తానే అప్పటి కస్టోడియల్ టార్చర్ లో ఆ రోజు రఘురామకృష్ణరాజుకి ముసుగు వేసిన నేపథ్యంలో తన పైన కస్టోడియల్ టార్చర్ లో తన కొడుతున్నప్పుడు తన మీద ఛాతి భాగంలో ఒక బలమైన వ్యక్తి కూర్చున్నాడు. తర్వాత అతను తులసిబాబు అని కూడా తెలుసుకున్నట్టు చెప్తున్న పరిస్థితుంది. ఇప్పుడు స్థానికంగా ఎమ్మెల్యేకి షాడోగా ఉంటూ అతనే ఒక షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నట్టు కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తాజాగా తులసిబాబుకి ప్రస్తుతం సిఐడి అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది ప్రకాశం జిల్లా పోలీసులు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎంతమంది ఉన్నారనే అంశాల్లో కూడా కొంత కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇక తులసిబాబుకి సంబంధించి అప్పుడు ఏఎస్పీ విజయపాల్ కి అత్యంత సన్నిహితుడు. అదేవిధంగా ఒక డీల్ విషయంలో అటు విజయపాల్ కు సంబంధించి గుడివాడ ఎమ్మెల్యే రాము మధ్య సఖ్యత కుదిరింది. అప్పటి నుంచి కూడా గుడివాడ ఎమ్మెల్యే రాము, తులసి ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు. ప్రస్తుతం గుడివాడలో ఎమ్మెల్యేగా రాము గెలుపొందిన నేపథ్యంలో దాంతో పాటు రాము కొంత విదేశాలు వెళ్లి వస్తున్న తరుణంలో తను తులసిబాబు షాడో ఎమ్మెల్యేగా ఉంటూ వస్తున్నారు. తరచూ కూటమి నేతలు కూడా అక్కడ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఎమ్మెల్యేలు కలిసేందుకు కూడా ముందు తులసి అనుమతించట్లేదంటూ కూడా కూటమి ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితుల్లో తాజాగా రఘురామకృష్ణరాజు కేసు మరొకసారి సంచలనం సృష్టించింది. ఈ అంశానికి సంబంధించి తులసికి సిఐడి అధికారులు పోలీసులు నోటీసులు జారీ చేసిన విచారణకి హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేయడంతో ఒకసారిగా కూడా ఈ అంశం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.